అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 42 లక్షల రూపాయల విలువ గల 200 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనిఖీల్లో కారులో ఒక మహిళ, 2 వ్యక్తులు కలిపి 200 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 3,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ఈ రోజున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కిలోల గాంజాని నక్కపల్లి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ రోజు పెట్టడం జరిగింది. నిన్న సాయంకాలం సమయంలో సీతారాంపురం జంక్షన్ దగ్గర ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ పురుషోత్తం అండ్ ఆలీ అండ్ సిబ్బంది అందరూ కూడా ఈగల్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడి నుంచి ఒక కారు ఒకటి మాకు ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నామో ఆ కారు వస్తుంది. ఇమీడియట్ గా కార్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ఒక 3 మనుషులు ఉన్నారు. వాళ్ళ వివరాలు వీటి గురించి మనం తనిఖీ చేయగా ఆ కారులో 4 మూటలతో సుమారుగా 200 కేజీల గాంజాయి, అలాగే 3 వ్యక్తులు ఉన్నారని అందులో బైపరేటి రత్నం అని చెప్పేసి ఒక లేడీ ప్లస్ 2 ఎర్రమిల్లి నాగ వీర శివ ఈయనది పెద్దాపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. అలాగే కొల్ల నాగ సతీష్ ఈయనేమో ఏలేశ్వరం అండి ఈయనది. వీళ్ళు మొత్తం 3 కూడా ఆ కారులో మేము అప్రిహెండ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ మెయిన్ కింగ్ పిన్ ఇందులో గొర్రెల గంగినాయుడు అని చెప్పేసి ఈయనది గొలుగొండ మండలం అండి, రావణాపల్లి దగ్గర విలేజ్ దగ్గర ఏటిగారంపేట అయింది. ఆయన ఇంతకు ముందు కూడా 3 కేసుల్లో గంజాయి కేసుల్లో ఈయన నిందితుడు. మన దగ్గరే ఉన్నాయి కేసులు, సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఈయన గాంజాని ఏజెన్సీ నుంచి ప్రొక్యూర్ చేసి అంటే గుంటూరు జిల్లా